So dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students, మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య నేను 2-3 వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ అయితే అడుగుతున్నారో వాటినే నేను చేస్తున్నాను అనమాట. నాకు కంటిన్యూస్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో నిన్న కూడా విజయ్ గారు వాళ్ళ బాబు కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నారు, వారికి కాల్స్ వస్తున్నాయి నెక్స్ట్ వేవ్లో జాయిన్ చేయించాలా వద్దా సార్ అని అడుగుతున్నాను అనమాట. అదేవిధంగా చాలా మెసేజ్ నాకు వస్తూనే ఉన్నాయి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. రీసెంట్గా నేను బీటెక్ అడ్మిషన్స్ ప్రాసెస్లో కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈ నెక్స్ట్ వేవ్లో ఆల్రెడీ మేము జాయిన్ అయ్యాం సార్ అని చెప్పారనమాట. అసలు ఈ నెక్స్ట్ వేవ్ ఏంటి, నెక్స్ట్ వేవ్లో జాయిన్ చేయించవచ్చా లేదా అనేది నేను వీడియో మాట్లాడిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. దాని పట్ల మీరు మీ యొక్క ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మేము కెరియర్ గైడెన్స్తో పాటు ఎవరైతే స్కిల్స్ ఏంటి, వారి యొక్క స్కిల్స్ ఎక్కడ వారి స్ట్రెంగ్త్, ఎక్కడ వారి యొక్క వీక్నెస్, రేపు లైఫ్లో వాళ్ళు ఏ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకోవడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ లేదనమాట. ఉన్నప్పటికీ కూడా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కేవలం 1500 రూపీస్లో మీరు 10th క్లాస్ అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా, లేకపోతే ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ఉన్న బీటెక్ చదువుతున్నా మీ యొక్క ఐక్యూ లెవెల్స్ కానీ, మీ స్ట్రెంగ్త్ ఏరియా కానీ, మీ వీక్నెస్ ఏరియా కానీ, అసలు మీ గురించి ఒక 55 పేజీల రిపోర్ట్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక స్టూడెంట్ యొక్క రిపోర్ట్ అనమాట. సో ఇట్లా మీకు ఒక సాఫ్ట్ కాపీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఆన్లైన్లో. సో దీని ద్వారా మీ యొక్క స్కిల్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ ఒక ముగ్గురు ఐఐటియన్స్తో స్థాపించబడ్డ కంపెనీ అనమాట. దీని గురించి ప్రీవియస్గా కూడా నేను వీడియో చేశాను, వాటి వివరాలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ముగ్గురు కూడా, ఒకరు వచ్చేసి మీకు శశాంక్ రెడ్డి, ఇంకొచ్చేసి రాహుల్, ఇంకొచ్చేసి మీకు అనుపమ్. ఈ ముగ్గురు కూడా ఐఐటియన్స్. సో వీరికి నాకు తెలిసి వీరికి ఏదైతే ఫేస్ చేశారో ప్రాబ్లము ప్లేస్మెంట్స్ అప్పుడు, ఆ ప్రాబ్లం వేరే స్టూడెంట్స్కి రాకూడదనే ఉద్దేశంతో వీరు స్థాపించి ఉండొచ్చు. ఇది 2020లో స్థాపించబడ్డటువంటి ఒక మంచి ఎడ్యుటెక్ కంపెనీ. హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. వీరు ఒక 2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. CCBP 4.0 అంటారు అనమాట. ఇక్కడ 4.0 అంటే ఏం లేదండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది 1, 2, 3, 4గా మీకు డివైడ్ చేయబడింది అనమాట. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 మిడిల్లో ఉన్నాం అనమాట. అందుకనే వాళ్ళు CCBP 4.0 అని చెప్పారు. CCBP అంటే ఏంటంటే కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ మీరు ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలనే ఉద్దేశంతో వారు ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఈరోజు నేర్చుకున్నాము రేపు అయిపోయింది అనేది కాకుండా మీరు కంటిన్యూస్గా కూడా మీరు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట, ఏ కెరియర్ అయినప్పటికీ కూడా. దానికి వారి 2 ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి మీకు కెరియర్ అంటే ఏది CCBPలో మీకు కెరియర్ అకాడమీ, సో అకాడమీ ప్రోగ్రామ్ అనమాట. రెండోది వచ్చేసి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. సో ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి, అకాడమీ అనే ప్రోగ్రామ్ అనేది మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటికి కూడా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మీకు వారు అయితే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అయితే ఉన్నాయో, మీ అందరికీ తెలిసిందే కాలేజెస్లో సిలబస్ కంప్లీట్ చేయాలి, లేకపోతే వారి డిగ్రీ వారి చేతిలో పెట్టాలి, కొంత CRT ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చేది ఏంటంటే మా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేది లేదు అని చెప్పేసి వారు అనటం. దీన్నే వారు ఆ గ్యాప్ అయితే ఉందో ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూట్స్కి ఉన్న గ్యాప్ని అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం పెట్టినటువంటి ప్లాట్ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఎవరైతే మరి ఈ నెక్స్ట్ వేవ్లో జాయిన్ కావాలి, సో ఒకటి మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంచెం టైట్ షెడ్యూల్ ఉంటుంది బీటెక్ అంటే. సో మీరు సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రోజుకు ఒక 1 అవర్ మీరు ఈ నెక్స్ట్ వేవ్ కంపెనీ కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రాంలో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, వారు 1 అవర్ మీరు డైలీ వారు ఇచ్చినటువంటి క్లాస్ని వింటూ, వారు చెప్పేటువంటి క్లాసెస్ వింటూ, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ అయ్యి మీరు కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది అనమాట. అంతే తప్ప మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకున్నట్లయితే, అంటే అటు అకాడమిక్స్ని, మీ బీటెక్ కంటిన్యూస్ అకాడమిక్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని కూడా చూసుకోగలిగినట్లయితే మీరు జాయిన్ కావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ ఫీజు అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను చెప్పడం భావ్యం కాదు. నాకు తెలిసి మా స్టూడెంట్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాకే జాయిన్ అయ్యాడు అనమాట. 2020లో జాయిన్ అయినప్పుడు అతను చెప్పాడు, సార్ నాకు 40,000 to 70,000 ఎంతో చెప్పాడు అనమాట. నాకు తెలిసి ఇప్పుడు 1 lakh అబోనే ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఇట్ మే బి వేరీ అనమాట.
అంత అమౌంట్ మీరు ఒకేసారి కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అనమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం మన పేరెంట్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్న వీడియో అనమాట. అమౌంట్ ఇబ్బంది లేదు. అకాడమిక్స్ని దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు. సార్ మరి ఇది అవసరమా స్టూడెంట్స్ కంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది. కమింగ్ 1 to 2-3 ఇయర్స్లో మీకు కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతుంది కంప్యూటర్ సైన్స్లో. కాబట్టి మంచి స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రిక్రూట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేకున్నట్లయితే మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు. నేను ఏ బేస్ మీద చెప్తున్నా అంటే ఈ వీడియో చేయబోయే ముందు కూడా నేను కొంతమంది ఏదైతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక 131 స్టూడెంట్స్కి మీకు పోల్స్ పెట్టడం జరిగింది. వాళ్ళలోనే వాళ్ళు అవుట్ ఆఫ్ 5 4.7 రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సేమ్ రేటింగ్ కూడా మీరు యూట్యూబ్లో మీరు గూగుల్లో చూసిన సెట్ చేయొచ్చు. అదేవిధంగా కోరా అనేది తెలుసు కదా మీకు, అక్కడ అడగటం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అనమాట. యూట్యూబ్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. వారిని మనం తప్పుపట్టు తెలుసుకోవాలి. వారి యొక్క ఎక్స్పీరియన్స్ వారు షేర్ చేశారు. మీకు తెలిసిందే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి చోట ఉంటుందన్నమాట. మనం ఎవరిని తప్పుపట్టకూడదు. కానీ ఇక్కడ మీరు వారితో మాట్లాడబోయే ముందు వారి నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంటుంది. ఇప్పుడే మాట్లాడబోయే ముందు ఎగ్జాక్ట్గా ఈ కోర్సు గురించి తెలుసుకొని ఈ కోర్సు మీరు చేయగలుగుతారా లేదా మీకు యాప్ట్ అవుతుందా లేదా అని తెలుసుకొని మాత్రమే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్టేజెస్ వైజ్గా ఉంటుంది ఈ కోర్సు. ఐడిపి ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. అది క్లియర్ చేస్తేనే వారు మీకు ప్లేస్మెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది వచ్చేసి మంచి గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పగలుగుతా. ఎందుకంటే దీంట్లో పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరు చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. వీళ్ళు ఆషామాషిగా ఇన్వెస్ట్ చేయరు ఈ కంపెనీలో. ఇది చాలా పెద్ద ఎడ్యుటెక్ కంపెనీ ఇండియాలో. వితిన్ 2-3 ఇయర్స్లో ఇంత పెద్ద నేమ్ తెచ్చుకుందనమాట. సో కాబట్టి పేరెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్ జాయిన్ కావాలనుకుంటున్న వారు మాత్రం మీరు వారితో మాట్లాడండి. వారు సండే సాటర్డే మీకు కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అవి విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని మీ సొంత డెసిషన్ మీరు తీసుకోండి. నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ మీకంటూ ఒక డెసిషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని అయితే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రోగ్రామ్ జాయిన్ కావచ్చు. నేనైతే ప్రోగ్రామ్ జాయిన్ చేయొచ్చు సార్ అంటే నేను జాయిన్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. ఓకేనా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? ఇంకా చాలామంది కొన్ని వీడియోస్ అడుగుతున్నారు. 1 by 1 నేను ఖచ్చితంగా చేస్తాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అన్నీ చేయలేను. సో అన్ని లైన్లో మీరు అడుగుతున్నటువంటి అన్నీ కూడా రాసుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.